ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు పొందడం కోసం దీపావళి పండుగ రోజు లక్ష్మీ పూజను చేసుకుంటాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి నందు. ఈరోజైతే మా ఇంట్లో లక్ష్మీ పూజను మేము ఈ విధంగా చేసుకున్నాము. పీట పెట్టుకొని పీట పైన ఒక బ్లౌజ్ పీస్ పరుచుకొని బియ్యం పోసుకొని లక్ష్మీదేవి ఫోటోని అయితే పెట్టుకున్నాను. లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు కాబట్టి నేను చిట్టి గాజుల మాల వేసి వస్త్రం వేసి లక్ష్మీదేవిని అయితే కూర్చోబెట్టుకున్నాను. పూజ చేసుకోవడం కంటే ముందే నేను ఫోటో దగ్గర అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఇద్దరు చిన్న పిల్లల్ని పట్టుకొని పూజలు వ్రతాలు ఇలాంటివి చేసుకున్నాడు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను అన్ని ముందే రెడీ చేసి పెట్టుకొని పూజ సమయంలో మళ్ళీ పూజ చేసుకున్నాను. పండుగ రోజు పని హడావిడి లేకుండా ఉంటుందని నేను ముందు రోజే పూజా గదిని శుభ్రం చేసుకొని దేవుడి పటాలను శుభ్రం చేసుకొని దేవుడికి సంబంధించిన వస్తువులను నీట్గా చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం. లక్ష్మీ పూజను మా ఇంట్లో ఫస్ట్ టైం చేసుకున్నాము, అందుకే మాకు తెలిసినట్టుగా ఈ విధంగా చేసుకున్నాము. ఇంట్లో పూజ చేసుకుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకోసమనే నేను దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసుకున్నా. ఏ పూజ చేసుకున్నా మనం ఫస్ట్ గౌరమ్మని పెట్టుకొని గౌరమ్మ పూజ చేసుకోవాలి కాబట్టి పసుపుతో గౌరమ్మని చేసుకొని బొట్టు పెట్టుకొని గౌరమ్మకి వస్త్రం వేసుకొని ఫస్ట్ గౌరమ్మ పూజ చేసుకున్నా. లక్ష్మీ పూజలో దీపం వెలిగించుకోవడం అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుందనడానికి సూచకం. అందుకోసమే దీపావళి పండుగ రోజు వీలైనంత ఎక్కువగా దీపాలు వెలిగించుకోవాలి. లక్ష్మీదేవి అంటేనే పసుపు కుంకుమ కాబట్టి ఫోటో దగ్గర ఫస్ట్ అయితే నేను లక్ష్మీదేవి ఫోటో దగ్గర నిండుగా పసుపు కుంకుమ అక్షింతలు గవ్వలు ముత్యాలు తామర గింజలు లక్ష్మీ బిళ్ళలు ఇవన్నీ అయితే పెట్టుకున్నాను. నాకు అందుబాటులో ఉన్నాయి నేను పెట్టుకున్నాను. మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి పెట్టుకుంటే సరిపోతుంది. లక్ష్మీదేవి ఫోటో దగ్గర కలశం పెట్టుకోవడం అయితే అందరికీ తెలిసిన విషయమే, ఎందుకంటే మనం ప్రతి పండుగకు కలశం పెట్టుకుంటాం కాబట్టి తెలుసు. రాగి చెంబులో వాటర్ తీసుకొని పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని తమలపాకులు పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకొని పైన ఒక బ్లౌజ్ పెట్టుకొని మనకి ఇష్టమైంది ఓమా స్వస్తిక ఏదో ఒకటి రాసుకొని కలశంకి గాజులు పువ్వులు వస్త్రము అన్ని వేసుకొని కలశం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ధనం ధాన్యం అంటేనే లక్ష్మీదేవి కాబట్టి నేనైతే నాకు అందుబాటులో ఉన్న ధాన్యాన్ని తీసుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టుకొని అయితే పూజ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను లక్ష్మీ గణపతి విగ్రహాలను పెట్టుకోవడం కోసం ఒక ప్లేట్లో బియ్యం తీసుకొని దేవుళ్ళను కూర్చోబెట్టే పీట పెట్టుకొని లక్ష్మీ గణపతి విగ్రహాలను పెట్టుకున్నాను. లక్ష్మీ గణపతి శుభ సంపదకు సంకేతం కాబట్టి లక్ష్మీ గణపతి విగ్రహాలకి పూజ చేసుకోవడానికి విగ్రహాలకి గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని దండలు వేసుకొని విగ్రహాలకైతే పూజ చేసుకున్నా. లక్ష్మీదేవిని ఆరాధిస్తే మన ఇంటికి సౌభాగ్యాన్ని ఐశ్వర్యాన్ని శాంతిని తీసుకువస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం మన పైన ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుందాం. విఘ్నాలను తొలగించేది వినాయకుడే కాబట్టి మనం ఏ పూజ చేసుకున్నా మొదటగా వినాయకుడిని అయితే పూజించుకోవాలి. శుభాలకి సంకేతం వినాయకుడే కాబట్టి వినాయకుడి ఆశీర్వాదం మన పైన ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుందాం. వీలైతే లక్ష్మీ గణపతి విగ్రహాలకి పంచామృతాలతో అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా. నేనైతే నాకు వీలైనట్టుగా ఇలా చేసుకున్నాను. దీపాలు వెలిగించుకొని అమ్మవారికి మంచిగా వాయినం ఇచ్చుకొని కలశం పెట్టుకొని ధాన్యం పెట్టుకొని ధనం పెట్టుకొని ఈ విధంగా కొబ్బరికాయ కొట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. ఈ ఇయర్ అయితే దీపావళి పండుగను మా ఇంట్లో ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నాము. లక్ష్మీ పూజ చేసుకొని నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే సెలబ్రేషన్ చేసుకోవాలని అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.